వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కోడె మొక్కులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మ దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా ఈవో రమాదేవి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. రాజన్న గుడిలో ఏకాంత సేవలు జరుగుతున్న సమయంలో భీమన గుడిలో దర్శనాలు కొనసాగడంతో రద్దీ ఏర్పడింది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రధాని అయిన పోచారం ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి కేవలం 832 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని ప్రాజెక్టు డిఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరదలో కట్టపై నుండి 742 క్యూసెక్కుల మంజీరాలో పడి నిజాంసాగర్లోకి వెళ్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 25.805 టీఎంసీల వరద ప్రాజెక్టు నుండి మంజీరా ద్వారా నిజాంసాగర్లోకి వెళ్లి చరిత్ర సృష్టించిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక మహిళ మాట్లాడిన వీడియోను ప్రస్తావిస్తూ జూబ్లీ హిల్స్ స్థానిక సంస్థలో ఏ ఎన్నికలైనా టీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని అన్నారు. ప్రజలకు ఏం కావాలో చేయాలని రేవంత్ రెడ్డికి ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసి వారిని వ్యాధి నుంచి రక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి చిన్నారికి పోలియో టీకా అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు. మామడ మండలం కొరటీకల్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా భీమన్న దేవుని గంగా స్నానాన్ని శోభయాత్ర ద్వారా నిర్వహించారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం జరగనున్న జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వీడీసీ బాధ్యులు ఏలేటి చిన్న లింగారెడ్డి తెలిపారు. టేకులపల్లి మండల కేంద్రంలో డైలీ వేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె శిబిరానికి ఆదివాసీ జిల్లా నాయకుడు సత్యనారాయణ మద్దతు తెలిపారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త జీవో వల్ల కార్మికుల వేతనాలు తగ్గుతున్నాయని, పాత జీవో ప్రకారం మాత్రమే వేతనాలు ఇవ్వాలని ఆయన అన్నారు. బోర్గంపాడు మండలం సారపాక బస్ షెల్టర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రచార బోర్డు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు వచ్చేది వెళ్లేది కనిపించకపోవడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బస్ షెల్టర్లో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డును వెంటనే తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. వేమనపల్లి మండలం బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యతను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. మధుకర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు బీసీల రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఈ నెల 14న తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ భవన్ లో జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించి నిరసన తెలిపారు. బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కొలగలను చేపట్టి బీసీలు 50% పైగా ఉన్నందున 42% రిజర్వేషన్లు కల్పించాలని జీవో నెంబర్ 9ను ప్రకటించినప్పటికీ కొందరు రెడ్డి జాగృతి పేరుతో బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నవాతే ప్రతాప్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డితో కలిసి పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో సుమారు 99% వ్యాధి నిర్మూలన జరిగిందని, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. సంగారెడ్డిలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపడ్డాయని, తల్లిదండ్రులు ఉచిత టీకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్మల జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.